హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధనాని. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్ మ్యాగీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయటన తెచ్చుకుంటాం కదండి నూడిల్స్, అదే టేస్ట్ వస్తుంది అనమాట. అందుకన్నా కూడా చాలా బాగుంటుంది. బయటన ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదా. ఇలా మనకి ఇంట్లో మ్యాగీ ఉంటుంది కాబట్టి ఇలా ఎగ్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మ్యాగీ పీసులు అనేవి మనకి ఎన్ని కావాలో అని వేసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలా. ఇలా మ్యాగీ పీసులు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలా. మనం ఇలా ఆయిల్ వేసుకోవడం ఏంటంటే మ్యాగీ ఉడికిన తర్వాత కూడా అంటుకోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట. అందువల్ల ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికింది ఎక్కువ అవసరం లేదన్నమాట. ఒక 50% వరకు కుక్ అవుతే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే తర్వాత పేస్ట్ అయిపోతుంది అనమాట. పేస్ట్లో అయిపోతే బాగోదు కదా. అందుకని ఇలా ఒక 50% వరకు కుక్ అవనివ్వాలా. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగా మనకి పీస్ ఉంటుంది కదా, అది ఇలా ఇడిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. ఇలా ఉడికిన తర్వాత దీంట్ని వాటర్ వడకెట్టుకోవాలన్నమాట. వాటర్ లేకుండా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకున్న తర్వాత మనం మ్యాగీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేగనివ్వాలా. ఇలా వేగిన తర్వాత దీంట్లో కూరగాయలు అనేవి వేసుకోవాలా. కూరగాయలు మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చండి. క్యారెట్, క్యాబేజీ అలాగే క్యాప్సికం ఏదున్నా సరే పర్వాలేదు. మనకు బయట మ్యాగీలో వేస్తుంటారు కదా నూడిల్స్లో, అలాగా మనం ఏదన్నా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. పొడవుగా సన్నంగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఇలా అంటే బాగుంటుంది. అలాగని చిన్న చిన్న ముక్కలుగైనా సరే పర్వాలేదు. ఈ కూరగాయలు మనం వేసుకున్న తర్వాత ఇవి బాగా కుక్ అయిపోవాలన్నమాట. మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఎగ్ అనేది తీసుకోవాలా. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పగలగొట్టి వేసుకొని బాగా కలిపి ఆ ఎగ్ వాసన అంతా పొల వాసన వేస్తూ ఉంటుంది కదా, మొత్తం నీసు వాసన అంతా పోయేంత వరకు కూడా బాగా వేగనివ్వాలన్నమాట. ఇక్కడ ఎగ్ వేసుకునేటప్పుడు అక్కడైతే మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా వేగిపోయేలాగా వేగనివ్వాలన్నమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్ అనేది వాసన వస్తుంది. దానివల్ల మూత పెట్టకుండానే ఇలాగే వేగనివ్వాలండి. ఇలా ఎగ్ అనేది మొత్తం అంతా ఇలాగా వేగిపోయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడగా సాల్టు, అలాగే మనకి మ్యాగీ ప్యాకెట్తో పాటు ఇస్తారు కదండి మసాలాలు, ఆ మసాలా కూడా వేసి వేపుకోవాలి బాగా. ఈ మ్యాగీ మసాలాతో పాటు మనం ఇందులో ఇక్కడ కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే ఎగ్ ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయిపోయేలా కలిపి దీంట్లో మనం మ్యాగీ అనేది తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా వేపుకోవాలండి. మసాలాలు కూడా మొత్తం అంతా ఎగ్ని పట్టించేలాగా ఇలా కలిపేసుకొని బాగాన మనం ఇందాక పక్కన పెట్టుకున్న నూడిల్స్ మ్యాగీ ఏదైతే ఉందో మ్యాగీ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలా. మ్యాగీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. వేరే స్పూన్ ఏదైనా ఉంటే తీసుకొని దాంతోపాటు రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ఏంటంటే సరిగ్గా వెళ్ళలేదు, అందుకని నేను వేరే గరిటె కూడా తీసుకొని రెండింటితో కలిపి బాగా మిక్స్ చేసుకున్నాను. మ్యాగీ ఎగ్ బాగా కలిసిపోవాలన్నమాట. ఎక్కడ కనిపించకుండా మొత్తం అంతా కలిసిపోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. చూసారు, ఇలా అంటే ఇప్పుతున్నట్టుగా ఇలా కలిపాను. మొత్తం అంతా ఇలా కలిసిపోయిన తర్వాత ఇలా అయిపోతుందండి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ టైం ఏమీ పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, చూడడానికైతే మనం సేమ్ మనం బయట తెచ్చుకున్న నూడిల్స్ లాగే కదా ఉంది. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి, అంతకు మించి ఉంటుంది అనమాట. అంతే, అయిపోయిందండి. మనం పక్కకు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. పిల్లలు ఎక్కువగా అడుగుతుంటారు కదా, మనం బయట కొనుక్కొచ్చింది ఎలా ఉంటుందో తెలియదు, ఏ ఆయిల్స్తో చేస్తుందో తెలియదు. ఇలా మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవడం వల్ల మనకి ఒక తృప్తి అనేది ఉంటుంది కదా, పిల్లలకి బాగా పెట్టుకున్నామని ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్